Hello, aspirants. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీ పర్పస్. సో ఈరోజు మనము ఇక్ష్వాకు డైనాసిటీ గురించి చూద్దామండి. ఇది వచ్చేసి మనకి టీఎస్పిఎస్సికి అండ్ ఏపీపీఎస్సికి అండ్ యూపీఎస్సి ఆల్సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో ఈ టాపిక్ గురించి మనం చూద్దాం. అసలు నేను అంటే ఇప్పుడు మనకి టీఎస్పిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డే 1 టాపిక్ అండి మన స్కెడ్యూల్ ప్రకారము. అండ్ ఇందులో శాతవాహన కూడా వస్తది. శాతవాహన అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా? మనం డే వైజ్ గా ఫాలో అవుదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్ష్వాకు డైనాసిటీ తీసుకుంటే ఇది 225 టు 340 ఏడి అండి. అండ్ మరి ఫౌండర్ ఎవరు ఇక్ష్వాకు డైనాసిటీ అంటే శ్రీ శాంతాముల. ఓకేనా? నెక్స్ట్ మరి క్యాపిటల్ ఏంటి? విజయపురి. అఫీషియల్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేసేవారు? ప్రాకృత్. అండ్ సింబల్ ఏముంది వాళ్ళకి? ఎంబ్లమ్ అంటే లయన్ అండి. ఓకేనా? నెక్స్ట్ రిలీజన్. సో మనం జనరల్ గా తీసుకుంటే వాళ్ళు వచ్చేసి వేదిక్ రిలీజన్ ఎక్కువ ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత బుద్ధిజం కూడా వాళ్ళు ఫాలో అయ్యారని చెప్తున్నారు. తర్వాత ప్రామినెంట్ స్కల్ప్చర్స్ తీసుకుంటే ఇక్కడ మందాత స్కల్ప్చర్ అనేది మనం ప్రామినెంట్ గా తీసుకోవచ్చు. అది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండి. తర్వాత గ్రేటెస్ట్ రూరల్ ఎవరు అని అంటే ఇక్కడ వీర పురుష దత్త. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. నెక్స్ట్ మరి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనుల డిక్లైన్ అయిన తర్వాత వచ్చింది ఎవరు అంటే ఇక్ష్వాకుల. సో ఇక్ష్వాకులు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ ని. ఎక్కడ? కోస్టల్ ఆంధ్ర అండ్ తెలంగాణ పైన వాళ్ళు ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్నారు. తర్వాత ఇక్ష్వాకుల క్యాపిటల్ తీసుకుంటే విజయపురి. సో ఈ విజయపురికి ఇంకొక నేమ్ ఏంటి అని అంటే శ్రీ పర్వత. రిమెంబర్ దిస్. ఓన్లీ నేను సింపుల్ గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. అండ్ ఇక్ష్వాకు ఆల్సో నోన్ యాజ్ వీళ్ళని ఏమంటారండి? శ్రీ పర్వతయాస్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే పురాణాల్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీ పర్వత. శ్రీ పర్వత అంటే మరి అర్థం ఏమొస్తుంది అంటే ద మౌంటైన్ రేంజ్ ఫ్రమ్ నాగార్జున కొండ టు శ్రీశైలం అని అంటారు. ఓకేనా? శ్రీ పర్వత అంటే ఏంటనేది చూసుకోవాలి. తర్వాత ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీ పర్వత ఏంటండి? నల్లమల్లూరు. ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీ పర్వతకి ఓల్డ్ నేమ్ ఏంటి? నల్లమల్లూరు. నెక్స్ట్ మరి దే వర్షిప్డ్ ద సింబల్. ఏ సింబల్ వర్షిప్ చేసేవాళ్ళు? ఇక్షు. ఇక్షు అంటే సాంస్క్రిట్ లో అర్థం ఏమొస్తుంది? ఇక్కడ మీనింగ్ అంటే షుగర్ కేన్ అని అంటారు. తర్వాత అకార్డింగ్ టు ఏం ఇంక్రప్షన్ ఇక్కడ చూసుకోవాలి? అల్లూరి ఇంక్రప్షన్. ఓకేనా? ఇక్ష్వాకుస్వ ఆర్ ద ఫిడేటరీస్ టు ఎవరికి ఫిడేటరీస్ గా ఉండేవాళ్ళండి? శాతవాహన. మరి అల్లూరి ఇంక్రప్షన్ ఎవరు ఇష్యూ చేశారు అని అంటే వీర పురుష దత్త. ఓకేనా? రిమెంబర్. నెక్స్ట్ మరి ఇక్ష్వాకుల బర్త్ ప్లేస్ గురించి తీసుకుంటే ఇది అయితే ఒక డిబేట్ లానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా పర్సన్స్ ఇది ఇక్కడ అక్కడ అని చెప్పడం అయితే జరిగింది. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో కన్నడ రీజియన్ తీసుకున్నప్పుడు హెజల్ స్టెన్కో అని, తమిళనాడు రీజియన్ నుంచి తీసుకున్నప్పుడు గోపాలాచారి, అండ్ నేటివ్స్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ అని ఎవరన్నారు? బిషప్ అని. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అని చెప్పడం జరిగింది. నార్త్ ఇండియా అని బుల్లూర్ అండ్ రాప్సన్ అనడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి అకార్డింగ్ టు విష్ణు పురాణ తీసుకుంటే ఇక్ష్వాకుస్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ద నార్త్ ఇండియా అని. తర్వాత పోర్చుగీస్ రిలీజియస్ ప్రీచర్స్ బిషప్ తీసుకున్నప్పుడు బిషప్ క్లాడ్వెల్ ఇదే కదా. సో బిషప్ క్లాడ్వెల్ ఇక్కడ తను అనలైజ్ చేయడం జరిగింది రిలేషన్ బిట్వీన్ ద తెలుగు అండ్ ద్రావిడ లాంగ్వేజెస్ ని. అండ్ హీ రోట్ వన్ బుక్ ఏ కంపారిటివ్ గ్రామర్ టు ద ద్రావిడియన్ లాంగ్వేజెస్. ఇలాంటి బుక్స్ వచ్చినప్పుడు చూసుకోవాలండి. నెక్స్ట్ నాగార్జునకొండ ఇంక్రప్షన్స్. ఇక్ష్వాకు క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ద డిసెండెంట్ ఆఫ్ ద శ్రీరామచంద్ర. శ్రీరామచంద్ర అంటే ఇక్కడ శ్రీరామచంద్ర వచ్చేసి ఇక్ష్వాకు క్లేన్ అని. అండ్ బుద్ధ సఖ్యముని మీరు వినే ఉంటారు కదా ఇక్ష్వాకుల వంశం అని, శ్రీరామచంద్రుడు. సో అలా వాళ్ళు శ్రీరామచంద్ర ఇక్ష్వాక వంశం అని అలా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇది చెప్తుంది నాగార్జునకొండ ఇంక్రప్షన్. ఓకేనా? దే క్లైమ్స్ దెమ్సెల్ఫ్. నెక్స్ట్ సఖ్యముని. ఓకేనా? బుద్ధ అండ్ సఖ్యముని. తర్వాత అకార్డింగ్ టు ద డాక్టర్ ఆర్జీ. ఇక్కడ చూడండి ఆర్జీ బందర్కర్. ఓకేనా? ఆర్జీ బందర్కర్ ఏమంటున్నారంటే ఇక్ష్వాకుస్ ఆర్ ద క్షాత్రియాస్ అని అనడం జరుగుతుంది. తర్వాత అకార్డింగ్ టు ద సుబ్రహ్మణ్యం ఏమంటున్నారు? మన ఇక్ష్వాకులు బిలాంగ్ టు ద చెంచు రేస్ అని అంటున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ రేసెస్ లో కూడా వాళ్ళు కొంతమంది క్షత్రియులు అని, కొంతమంది చెంచు అని అనడం జరుగుతుంది. మరి హిస్టారికల్ సోర్సెస్ గా తీసుకున్నప్పుడు ఇంక్రప్షన్స్ ఆఫ్ ద ఇక్ష్వాకస్ ఆర్ ఎక్కడ కనుక్కున్నారంటే నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామరెడ్డిపల్లి అండ్ ఫణిగిరిలో కనుక్కోవడం జరిగింది. అండ్ ఈ ఇంక్రప్షన్స్ మరి ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత్ లాంగ్వేజ్ లో అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ లో ఉండడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఈ పీరియడ్ నుంచి తీసుకున్నప్పుడు ఎతువాల శాంతాముల ద ఇంక్రప్షన్స్ వర్ ఇష్యూడ్ ఇన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. అయితే అంతకుముందు ప్రాకృత్ లాంగ్వేజ్ ఉంది కదా, మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఇంక్రప్షన్ ని ఎవరు ఫస్ట్ అంటే ఎవరి టైంలో ఇష్యూ చేయడం జరిగింది అని అంటే ఫస్ట్ మనకి ఎతువాల శాంతాముల టైంలో.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ వర్ ఫౌండ్ డ్యూరింగ్ ద ఎగ్జాబిషన్స్ ఆఫ్ ద నాగార్జునకొండ. నాగార్జునకొండ ఎగ్జాబిషన్ లో ఫైండ్ చేసిన ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, లైక్ కొన్ని ఫోర్టు, బుద్ధ స్తూపాలు, చైత్రాసు, విహారాసు, టెంపుల్స్, తర్వాత బాత్ ట్యాంక్స్, ఇలా కొన్ని కనుక్కున్నారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ద రిమైన్స్ ఆఫ్ నాగార్జునకొండ వర్ ఫౌండ్ బై ద, ఎవరు కనుక్కున్నారు అంటే ఎవరు దీన్ని ఐడెంటిఫై చేశారంటే తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరండి, రంగనాథ్ సరస్వతి. ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోవాలి, ఎగ్జామ్ లో అడుగుతారు కూడా. ఓకేనా. హూ వర్క్డ్ ఇన్ ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, ఇది ఆంథ్రోపాలజీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ నేమ్. సో కింగ్ నేమ్ ముందు రాసుకోవడం ఎవరి దగ్గర స్టార్ట్ అయింది మనకి, మనం చూసాం కదా ఆల్రెడీ, శాతవాహన, నేను క్లాస్ లో చెప్పాను. సో శాతవాహన వాళ్ళు మదర్ నేమ్ ని వాళ్ళ నేమ్ ముందు రాసుకోవడం మొదలు పెట్టారు కదా. సో లైక్ గౌతమిపుత్ర శాతకర్ణ. సో మరి అది ఎక్కడ ఎండ్ అయింది అని అంటే ద ప్రాక్టీస్ ఎండెడ్ విత్ ద ఇక్షాకులతోటి ఎండ్ అయిపోయింది ఆ ప్రాక్టీస్. ఓకేనా, రిమెంబర్ దిస్. తర్వాత ద బుక్ ధర్మామృత బుక్ ఎవరు రాశారండి, నా నాయసేన. ఓకేనా, రిటర్న్ బై ద నాయసేన. ఇట్ రివీల్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద, దేని గురించి చెప్తుందంటే శ్రీ పర్వత గురించి చెప్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ అశ్వఘోష బుద్ధ చరిత ఏం చెప్తుంది, రివీల్స్ అబౌట్ ద బర్త్ అంటే సెన్స్ ఆఫ్ ద ఇక్ష్వాకుల గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్ష్వాకు రూరల్స్ తీసుకున్నప్పుడు మనకి మెయిన్ గా 4 రూరల్స్ ఉన్నారండి అకార్డింగ్ టు ద ఇక్ష్వాకుల ఇంక్రప్షన్ ప్రకారము. అయితే ఇక్కడ మరి ఎవరు అని అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతాముల, మనకి ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీ ఇదే, మనం ఇందాక చూసుకున్నాం కదా. నెక్స్ట్ మాతరీపుత్ర శ్రీ వీర పురుషదత్త. నెక్స్ట్ ఇంకొకరు ఎవరండి, ఎతుబాల శాంతాముల, తర్వాత రుద్ర పురుష దత్త. సో ఈ నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. ఫస్ట్ చూద్దాం, వశిష్ఠపుత్ర శ్రీ శాంతాముల గురించి తీసుకుంటే 222 అండ్ 222 233 వరకు ఈయన ఉన్నారండి ఏడి. ఇతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ద ఇక్ష్వాకు డైనాసిటీ అని అంటారు. సో గుర్తు పెట్టుకోవాలి. తర్వాత అతని ఇంక్రప్షన్స్ ఎక్కడ కనుక్కున్నారంటే ఫౌండెడ్ ద రెంతల అండ్ కేసనపల్లి అండ్ దాచపల్లిలో ఈయన ఇంక్రప్షన్స్ అయితే కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇతను చూడండి, ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్ త్రూ ద మ్యాట్రిలీనియల్ అలయన్సెస్. తను కింగ్డమ్ ని ఎలా ఎక్స్టెండ్ చేసుకున్నాడంటే మ్యాట్రిలీనియల్ అలయన్సెస్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. అండ్ హీ హ్యాస్ ఎ 2 సిస్టర్స్. ఎవరండి, శాంతాశ్రీ అండ్ మన హార్మ్యాశ్రీ. సో శాంతశ్రీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు, స్కందశ్రీ ఆఫ్ పుగియాక్లేన్. అండ్ హిస్ సన్ వీరపురుష దత్త మ్యారీడ్ ద రుద్రభత్రియ అండ్ డాటర్ ఆఫ్ ద రుద్రదామన్ ద కింగ్ ఆఫ్ ఉజ్జయిన్. సో ఇలా అంటే లైక్ మ్యాట్రిలోనియల్ అంటే మ్యారేజెస్, మ్యాట్రిమోనియల్ అంటే ఏంది, మ్యారేజ్ అలయన్సెస్ ఉంటాయి కదా. సో మ్యారేజెస్ వేరే వేరే కింగ్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము, లైక్ వేరే క్లేన్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ కింగ్డమ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో నెక్స్ట్ హీ ప్యాట్రనైజ్డ్ ద వేదిక్ అండ్ వైదిక రిలీజన్. హీ వాజ్ ఏ డివోట్ ఆఫ్ Kartikeya. He was a devote of Kartikeya, remember. And he also worshipped the Mahasena Virupaksha Subramanya Swami. Okay, na. Next, he extended his support to Buddhism. Okay, na. Sorry, support to Brahmins by donating the villages like agraharas and lands ni denote చేయడం ద్వారా తర్వాత he issued the రెంతాల దాచపల్లి ప్రాకృత ఇంక్రప్షన్స్. ఇది ఇంపార్టెంట్, చూసుకోవాలి ఏం ఇష్యూ చేశారు, ఏం ఇంక్రప్షన్ అనేది. అండ్ దీస్ ఇంక్రప్షన్ దేని గురించి చెప్తుంది అంటే ఆయన ఒక లైక్ ల్యాక్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ డొనేట్ చేశాడని. తర్వాత తన చూడండి, హీ ఎంకరేజ్ ద ప్రొఫెషనల్ గర్ల్స్ ఆర్ శ్రేణిని ఎంకరేజ్ చేశాడు బై ద నేమ్ ఆఫ్ నేగిమాలు అని. తర్వాత హీ రీకన్స్ట్రక్టెడ్ ద శ్రీశైలం ఎట్ ఏలేశ్వరం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో. తర్వాత హీ క్లియర్డ్ ద ఫారెస్ట్ అండ్ బ్రాడ్ ద ల్యాండ్ అండర్ ద కల్టివేషన్ కింద తీసుకురావడము. తర్వాత హీ డొనేట్ ద ల్యాక్స్ ఆఫ్ కౌస్ అండ్ ప్లాఫ్ కానీ లేదా ల్యాండ్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోసం తను డొనేట్ చేశాడని తన గురించి చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తుంది తన గురించి, ఏ ఇంక్రప్షన్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, రెంత ల్యాండ్ దాచపల్లి ప్రాకృత ఇంక్రప్షన్. దాచపల్లి ఇంక్రప్షన్ అది ప్రాకృత లాంగ్వేజ్ లో ఉంది, మళ్ళీ ప్రాకృత అంటే ఏదో అనుకోవద్దు. తర్వాత తన టైటిల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, శత సహస్ర హలక. ఓకేనా. తర్వాత
ఓకే. హిస్ టైటిల్స్ తీసుకుంటే చూడండి ఇక్కడ శత సహస్ర హాలక అండ్ ఘోష ఘోషత సహస్ర అండ్ మహాధనపతి, తర్వాత దక్షిణ పదాపతి. ఓకేనా? సో తన యొక్క టైటిల్స్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి అప్రతిహత షాహ ఆ, శాసన. సో ఇలా తన టైటిల్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా కింగ్డమ్ చూసినప్పుడు అందులో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క టైటిల్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ పర్ఫార్మ్స్ ఏం పర్ఫార్మ్ చేశాడు? అశ్వమేధ, తర్వాత వాజపేయ, రాజసూయ, మనం ఇవన్నీ ఆల్రెడీ చూసాము. శాతవాహన టైంలో ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో యజ్ఞాలండి. ఓకేనా? తర్వాత అగ్నిహోత్ర యజ్ఞాసు తను పర్ఫార్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ ఎవరు మరి అనంటే చూడండి ఇక్కడ మాతృపుత్ర శ్రీ వీర పురుష దత్త. ఓకేనా? సో వీర పురుష దత్త తీసుకుంటే ఇతను వచ్చేసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఇక్ష్వాక రూరల్స్ అని అంటాము. తన టైటిల్ ఏంటి అనంటే దక్షిణ అశోక అండ్ ఇక్ష్వాక అశోక అని కూడా టైటిల్ అండి, ఇంపార్టెంట్. ఇనిషియల్లీ హీ ప్యాట్రనైజ్ ద వేదిక్ రిలీజన్ బట్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిజ్ ఆంటీ. తన ఆంటీ ఎవరండి? శాంతశ్రీ ద్వారా తన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బుద్ధిజం కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత హీ వాజ్ ఆల్సో ఓన్లీ రూరల్ ఇన్ ఇక్ష్వాకుల హూ ప్యాట్రోనైజ్డ్ ద బుద్ధిజం. రిమెంబర్ దిస్, ఓన్లీ రూరల్. నెక్స్ట్ హిస్ పీరియడ్ వాజ్ నోన్ యాజ్ అ గోల్డెన్ ఎరా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం తన టైంలో చాలా ఫేమస్, అంటే ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నాగార్జున కొండ బికమ్ ద పాపులర్ ఇన్ ద సదరన్ గయా. ఓకేనా? సో డ్యూరింగ్ హిస్ పీరియడ్, ఇది ఇంపార్టెంట్ అండి. నాగార్జున కొండ బికమ్ ద పాపులర్ ఏంటంటే సదరన్ గయా అని కూడా అంటాము. సో అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద శ్రీ పర్వత యూనివర్సిటీ. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, అందుకే ఇంపార్టెంట్ అండి. అండ్ తన ఆంటీ లైక్ ఈ శాంతశ్రీ ఉన్నారు కదా, షీ హ్యాడ్ ఏ బుల్డ్ ద మహా చైత్యాస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? నాగార్జున కొండలో. యాజ్ పర్ ద నాగార్జున కొండ ఇన్క్రిప్షన్ తీసుకుంటే శాంతశ్రీ డిడ్ మెనీ డొనేషన్స్ ఫర్ ద బ్రాహ్మిన్స్ అండ్ పూర్ పీపుల్స్ ఆల్సో అండ్ శ్రమణాస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత వీర పురుష దత్త మ్యారీడ్ ద 4 daughters ఆఫ్ శాంతాశ్రీ. ఫ్రమ్ హిస్ పీరియడ్ ప్రాక్టీస్ ద మ్యారింగ్ ఆంటీ డాటర్స్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. మన ఆంటీస్ డాటర్స్ మనకు తెలుసు కదా, అత్త కూతురు పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ పీరియడ్ లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెనీ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ ఆఫ్ ఇక్ష్వాకు పీరియడ్ వాజ్ ఎగ్జాబిటెడ్ ఇన్ ద ఎక్కడ ఎగ్జాబిట్ అయినాయి? నాగార్జున కొండలు. సో దీస్ ఆర్ నోన్ యాజ్, వీటిని ఏమంటాము మరి అని అంటే మానవీయ స్కల్ప్చర్స్. రిమెంబర్ దిస్. అండ్ ఇంక్రప్షన్స్ ఆఫ్ ద వీరపురుష దత్త యొక్క ఇంక్రప్షన్ తీసుకుంటే ఏమనండి? అల్లూరి ఇంక్రప్షన్, తర్వాత జగ్గయ్యపేట ఇంక్రప్షన్, నాగార్జున కొండ, అమరావతి, తర్వాత ఉప్పుగుండుదూరు. సో దీస్ ఆల్ ఇంక్రప్షన్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి, అన్ని తినే టైంలోనే జరిగినాయి. తర్వాత ఉపాసిక బోధిశ్రీ అంటే ఎవరు మరి? షీ వాజ్ ద బుద్ధిస్ట్ ప్యాట్రోన్ అండ్ షీ వర్క్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ద బుద్ధిజం అండ్ షీ ఈస్ ద నీసీ ఆఫ్ బోధి శర్మ అండ్ హూ వాజ్ ద ట్రెజర్ డ్యూరింగ్ ద వీరపురుష దత్త పీరియడ్. అండ్ షీ వాజ్ ద డాటర్ ఆఫ్ ఎవరండి? రేవంత్ ఆఫ్ సారీ రేవంత్ ఆఫ్ శ్రీ పర్వత. ఓకేనా? శ్రీ పర్వత యొక్క డాటర్. అండ్ హర్ ఉపాసిక ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఎట్ అమరావతి టెల్స్ అబౌట్ హర్ ఎఫెక్ట్ గురించి చెప్తుంది. షీ బిల్డ్ ద బుద్ధిస్ట్ మోనస్ట్రీ. సింపుల్ గా చెప్పాలంటే తన యొక్క వర్క్ గురించి ఒకసారి మనం ఇక్కడ చూసుకోవాలి. బుద్ధిస్ట్ మోనస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే అది ఒకటి మనం చూసుకోవాలండి. ఎక్కడండి? నాగార్జున కొండ. ఓకేనా? నెక్స్ట్ తను ఇంకా చాలా బోధి ట్రీస్ ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా అదర్ ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు, అదర్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఉపాసికస్ తీసుకున్నప్పుడు శీల మండపం. ఓకేనా? తర్వాత మండపశాల, తర్వాత ప్రేయర్ హాల్స్ దేవగిరిలో, తర్వాత చైత్య, కుహాల విహార, తర్వాత 7 విహార సెట్ ఎక్కడండి? పాపిల అండ్ 3 విహార ఎక్కడండి? ఇరుమూతవ. ఓకేనా? జస్ట్ ఒక్కసారి చూసుకోండి, నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ బాబా వివేక మరి ఇతని గురించి తీసుకున్నప్పుడు హీ వాజ్ ద బుద్ధిస్ట్ ప్రీచర్. ఓకేనా? ఇతను ఎవరండి? బుద్ధిస్ట్ ప్రీచర్ హూ లివ్డ్ ఇన్ ద నాగార్జున కొండ డ్యూరింగ్ ద వీర పురుష దత్త టైంలో నాగార్జున కొండలో తిని ఇక్కడ ఉండేవారు. అయితే ఇతని గురించి తీసుకున్నప్పుడు హీ స్టార్టెడ్ ద టూ ట్రెడిషన్స్ ఇన్ బుద్ధిజం లో 2 ట్రెడిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అదొకటి వచ్చేసి ఇక్కడ చూడండి స్వతంత్ర మాధ్యమిక ట్రెడిషన్. 1 is ద స్వతంత్ర మాధ్యమిక అండ్ సెకండ్ 1 is ద న్యాయ ప్రయోగ ట్రెడిషన్. 2 ట్రెడిషన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ తర్వాత తన లిటరేచర్ వర్క్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తార్గజ్వాల అండ్ ప్రశ్న ప్రదీప. నెక్స్ట్
కరతాళ రత్న. సో ఈ 3 అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. హిస్ లిటరేచర్ వర్క్స్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత చైనీస్ టవర్స్ ఇక్కడ ఇతని టైంలో ఎవరున్నారు అది కూడా మనం చూసుకోవాలి. అది దేని గురించి భావ వివేక గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత థర్డ్ పర్సన్ ఎవరు అనంటే ఇక్కడ ఇతను మనకి ఇక్కడ అన్నిట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్ ఇంపార్టెంట్ పర్సన్స్ కదా. సో మనకి ఎతుబాల శాంతముల తీసుకున్నప్పుడు తను వచ్చేసి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్, తిను వచ్చేసి మనకి 253 బీసీ ఏడీ నుంచి 277 ఏడీ ఉన్నారండి. ఇతని అదర్ నేమ్స్ తీసుకుంటే వశిష్ఠపుత్ర బాహుబల శాంతాముల. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. ఓకేనా. శాంతాముల 2 అని కూడా అంటారు. తర్వాత వంశీభట్ట ఎతుబల శాంతాముల అని కూడా అంటారు. ఓకేనా. ఈ 3 నేమ్స్ చూసుకొని అండ్ హీ ప్రాక్టీస్డ్ అడాప్టింగ్ ద గ్రాండ్ ఫాదర్ నేమ్స్ స్టార్టెడ్ విత్ ద ఇక్ష్వాక. ఓకేనా. ఏం స్టార్ట్ చేశాడు, గ్రాండ్ ఫాదర్ నేమ్స్ తన అంటే నేమ్ ముందు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ తన పీరియడ్ తీసుకున్నప్పుడు ప్రాకృత్ వాజ్ రీప్లేస్డ్ బై ద సాంస్క్రిట్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకేనా, ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ సౌత్ ఇండియా తీసుకుంటే ఫస్ట్ సాంస్క్రిట్ ఇంక్రప్షన్ వాజ్ ఇష్యూడ్ బై ద ఎత్బాల. సో ఓకేనా, ఎహుబాల. సో ఫస్ట్ సాంస్క్రిట్ ఇంక్రప్షన్ వాజ్ ఇష్యూడ్ బై ద ఎవరండి, ఎహుబాల శాంతాముల. ఎక్కడ మరి అంటే నాగార్జున కొండ. ఓకేనా, నాగార్జున కొండలో. నెక్స్ట్ ఇక్కడ గుమ్మడి గురు ఇంక్రప్షన్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇంక్రప్షన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. తర్వాత హీ ప్యాట్రోనైజ్డ్ ద వేదిక్ రిలీజన్, బుద్ధిజం అండ్ హిందూయిజం డెవలప్డ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. నెక్స్ట్ హీ వాజ్ ద ఫస్ట్ రూరల్, ఓకేనా, ఫస్ట్ రూరల్ బిల్డ్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ రిమెంబర్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్. హీ బిల్డ్ ద పుష్పభద్ర స్వామి టెంపుల్ ఎక్కడ కట్టించారండి, నాగార్జునకొండ. తర్వాత అదర్ టెంపుల్స్ కూడా తను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నాగార్జునకొండ డ్యూరింగ్ హిస్ పీరియడ్ లో. తీసుకుంటే కార్తికేయ టెంపుల్ కానీ, తర్వాత పుష్పభద్ర టెంపుల్ కానీ, తర్వాత నోదగిరి స్వామి టెంపుల్, తర్వాత హారతి టెంపుల్, కుబేర స్వామి టెంపుల్, ఓకేనా, నవగ్రహ టెంపుల్స్, ఇవన్నీ కూడా తిన టైంలో కట్టడం జరిగింది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ తీసుకుంటే హిజ్ ఆర్మీ చీఫ్ తీసుకున్నప్పుడు ఎలిసిరి. ఓకేనా, ఎలిసిరి బిల్డ్ ఏ సిటీ నోన్ యాజ్ ఏలేశ్వరం. తన ఆర్మీ చీఫ్ ఎవరండి, ఎలిసిరి. సో మరి తను ఏం కట్టించారు, ఒక సిటీని కట్టించారు. ఆ సిటీ పేరు ఏందండి, ఏలేశ్వరం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలిసిరి బిల్డ్ ఏ శివ టెంపుల్ కూడా కట్టించారు బై నేమ్ ఆఫ్ ద, ఏం పేరుతోటి అంటే సర్వ దేవాలయం. ఓకేనా, సర్వ దేవాలయం. అండ్ డ్యూరింగ్ ద ఎహుబాల శాంతముల పీరియడ్ తీసుకున్నప్పుడు కింగ్ వససేన ఆఫ్, ఇక్కడ చూడండి, అభిరామ డైనాసిటీ ఇన్వైడెడ్ ద ఇక్ష్వాక కింగ్డమ్. సో ఏ డైనాసిటీ వచ్చారని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. అకార్డింగ్ టు ద నాగార్జునకొండ ఇంక్రప్షన్, కింగ్ వససేన ఆఫ్ అభిర డైనాసిటీ హ్యావ్ రూల్డ్ ద విజయపురి 5 years. అంత ఇంపార్టెంట్ ఎమోషన్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మరి వససేన అన్నాం కదా. సో ఆ వససేన, ద ఆర్మీ చీఫ్ ఆఫ్ వససేన ఎవరండి, వససేన వాజ్ శివసేన. అండ్ ఈ శివసేన మరి ఏం కట్టించారు అని అంటే ఇక్కడ చూసుకోవాలి మనం. అష్టభుజ స్వామి టెంపుల్ ఎక్కడ కట్టించారు, నాగార్జునకొండలో. ఫస్ట్ విష్ణు టెంపుల్ ఇన్ ద సౌత్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ వచ్చేసి మనకి రుద్ర పురుషదత్త. తను వచ్చేసి 283 నుంచి 301 వరకు ఉన్నారు, లాస్ట్ రూలర్ అని చెప్తారు. దీని తర్వాత పల్లవాస్ కింగ్ రావడం జరిగింది. పల్లవాస్ కింగ్ ఎవరండి, సింహవర్మ. దీనితో డిఫెక్ట్ చేశారు. తర్వాత ఈ కింగ్డమ్ ని తను అనెక్స్ చేసేసుకున్నారు. ఓకేనా, వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా తర్వాత దిస్ ఈజ్ రివీల్డ్, మరి ఇది ఎక్కడ మనకు ఎవరు రివీల్ చేశారు అంటే మంచి కళ్ళు ఇంక్రప్షన్ మనకి ఇది చెప్తుంది. ఏ ఇంక్రప్షన్ చెప్తుంది అనేది చూసుకోవాలి, ఇంపార్టెంట్ గా. మంచి కళ్ళు ఇంక్రప్షన్ ఇష్యూడ్ బై, మరి ఎవరు ఇష్యూ చేశారు, పల్లవ కింగ్స్, ఎందుకంటే వాళ్ళ యొక్క అవిజయం కాబట్టి. ఓకేనా, మరి పల్లవ కింగ్ లో ఎవరండి, వీరకుచ్చ వర్మ. రిమెంబర్ దిస్. ఓకేనా, చూడండి, ఏన్షియంట్ పల్లవాస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద ఇక్ష్వాక. దిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఏ ఇంక్రప్షన్ లో ఉందని చూసుకోవాలి. ఓకేనా, మనం మైదవోలు ఇంక్రప్షన్ విచ్ వాజ్ ఇష్యూడ్ బై ద శివస్కంద వర్మ. ఓకేనా, మైదవోలు ఇంక్రప్షన్ ఎవరు ఇష్యూ చేశారనేది చూసుకోవాలి. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇక్ష్వాక దేర్ ఫ్యూడేటరీస్ ఎవరండి, బృహత్ పాలయానాస్ డిక్లేర్డ్ ద ఇండిపెండెన్స్. సో దట్ ఈస్ వాట్ పల్లవాస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్ష్వాకు ఫాలోడ్ ద శాతవాహన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని వీళ్ళు ఫాలో అయ్యారు, బట్ కొంచెం డిఫరెన్సెస్ తోటి. ఓకేనా, తర్వాత ఇక్ష్వాకు వాజ్ హ్యావ్ డివైడెడ్ ద కింగ్డమ్ ఇంటూ ద స్టేట్స్ గా డివైడ్ చేశారు. తర్వాత అల్లూరి అండ్ అమరావతి ఇంక్రప్షన్స్
మెన్షన్ అబౌట్ ది స్టేట్స్ ఏం కరప్షన్ మెన్షన్ చేశాయని చూసుకోవాలి. తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ 5 విలేజెస్ పుట్ టుగెదర్, ఐదు విలేజెస్ ని ఒక దగ్గర కలిపితే దాన్ని ఏమనే వాళ్ళు, గ్రామ పంచకాస్. సో మరి హెడ్ ఆఫ్ ద గ్రామ పంచకాస్ ఎవరండి, తలవార. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. మెయిన్ ఆక్యుపేషన్ ఏంటిది వీళ్ళది, అగ్రికల్చర్. మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వచ్చేది, ల్యాండ్ ట్యాక్స్ ఆర్ రెవెన్యూ ట్యాక్స్ అంటే, మరి ల్యాండ్ ట్యాక్స్ ఆల్సో నోన్ యాజ్ వాట్, బాగా. మరి ఎంత ఉండేది, 1/6 పార్ట్ ఆఫ్ ద క్రాప్ ప్రొడ్యూస్. తర్వాత ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేదాన్ని ఏమనే వాళ్ళు, దే ఆర్ హిరణ్య అనేవాళ్ళు, ఇంపార్టెంట్. హిరణ్య ట్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్ వాజ్ మేయా. ఓకేనా. నెక్స్ట్ ఘంతసాల వాజ్ ద మెయిన్ పోర్ట్ సిటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ విషవట్టి ఇంక్రప్షన్ ఏం చెప్తుంది, టెల్స్ అబౌట్ ద ఆర్టిషన్స్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకుల పీరియడ్ గురించి చెప్తుంది. ఆర్టిషన్స్ ఫార్మ్డ్ ఇంటూ ద శ్రేణిని ఆర్ గుల్డ్ ఫర్ డ్యూరింగ్ దిస్ బిజినెస్ అన్నాము. సో మరి శ్రేణిని తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పూసిక శ్రేణి అండ్ పర్ణిక శ్రేణి. పూసిక శ్రేణి అంటే ఇట్స్ డెల్ట్ విత్ ద స్వీట్స్, అండ్ పర్ణిక శ్రేణి అంటే డెల్స్ విత్ ద బెటర్ లీవ్స్. రిమెంబర్ దిస్, ఓకేనా. ఇది ఆర్టిషన్స్ గురించి అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత డ్యూరింగ్ ద ఇక్ష్వాకు తీసుకున్నప్పుడు ట్రేడ్ అనేది రోమన్ ఎంపైర్ తో ఎక్కువగా ఉండేది. రోమన్ గోల్డ్ కాయిన్స్ ఎక్కడ కనుక్కున్నారు, నాగార్జునకొండ అండ్ జగ్గపేటలో కనుక్కున్నారు. ద ట్రేడ్ యూనియన్ వాజ్ నోన్ యాజ్ ఎ నెగిమాస్. ట్రేడ్ యూనియన్ ఏమంటామండి, నెగిమాస్. ఓకేనా. నెక్స్ట్ కల్చరల్ కండిషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, వాళ్ళు కూడా చాలా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ అయితే ఉండేదని చెప్పొచ్చు. తర్వాత ఎక్సెప్ట్ వీరపురుష దత్త కాకుండా అదర్ 3 రూరల్స్ ప్యాటర్నైజ్ ద వేదిక్ రిలీజన్ అని. అఫిషియల్ రిలీజన్ వచ్చేసి ఇక్ష్వాకులది శైవిజం అని చెప్పొచ్చు. అంటే మనము ఈ వీరపురుష దత్త గురించి తీసుకున్నప్పుడు తను ఒక పిక్చర్ ఉంటుందండి. ఆ పిక్చర్ ప్రకారము తను శివలింగాన్ని హిట్ చేసినట్టుగా ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ తనకి శైవిజం అంటే హేట్ అని చెప్తారు. నెక్స్ట్ బట్ దే ఆల్సో పార్టీనైజ్డ్ ద బుద్ధిజం ఆల్సో. అండ్ డ్యూరింగ్ ద వీరపురుష దత్త బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయింది ఆంధ్రాలో అని చెప్తారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ అదవి శాంతాశ్రీ డొనేటెడ్ ద బుద్ధిస్ట్ మోనాస్ట్రీ. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, బుద్ధిస్టుల వాళ్ళకి తను చాలా డొనేట్ చేయడం జరిగింది. తర్వాత వీరపురుష దత్త డాటర్ ఆఫ్ ఎవరండి, ఇక్కడ వీరపురుష దత్త అన్నప్పుడు మనం మన డాటర్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఇది ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. కొదబలి శ్రీరి, ఓకేనా. తర్వాత మరి ఏం కన్స్ట్రక్ట్ చేశారు, బుద్ధిస్ట్ విహారస్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, నాగార్జునకొండలో. తర్వాత అమరావతి అనేది వాళ్ళ యొక్క మెయిన్ సెంటర్ ఫర్ ద పూర్వశాలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఓకేనా. అమరావతి అనేది మెయిన్ సెంటర్ ఫర్ వాట్, పూర్వశైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం, ఇంపార్టెంట్. అండ్ నాగార్జునకొండ తీసుకున్నప్పుడు మెయిన్ సెంటర్ ఫర్ ద అపర శైలి సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఈ బోత్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నికాయాస్, ఓకేనా, ఫర్ ద ఫస్ట్ టైం నికాయాస్ ఆఫ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ వర్ రీడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్రాస్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ టైము ఇక్కడ ఏమంటున్నారంటే నికాయాస్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లో ఏదైతే ఉన్నాయో వాటిని మంత్రాస్ లో రీడ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఇంపార్టెంట్ నోట్ తీసుకుంటే 2015 జనవరి డ్యూరింగ్ ద ఎగ్జాబిషన్స్ ఎక్కడ జరిగాయండి, పనిగిరి బుద్ధిస్ట్ సైట్ ఇన్ ద సూర్యాపేట డిస్టిక్. ఓకేనా. సూర్యాపేట డిస్టిక్ లో జరిగిన దానిలో మరి ఏం కనుక్కున్నారు అని అంటే, దే మేడప్ ఆఫ్ ద, ఇక్కడ చూడండి వెసల్స్ వాళ్ళు దేంతో తయారు చేసేవాళ్ళంట, కాపర్ అండ్ గ్లాస్ వాజ్ ఫౌండ్ నియర్ ద, కాపర్ అండ్ గ్లాస్ అని చెప్తున్నారు. ఇది ఎక్కడ కనుక్కున్నారు, ఎప్పుడు, ఏ సెంచరీ అండి, 3rd సెంచరీ ఏడి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టాట్యూ ఆఫ్ బుద్ధ విత్ ద 4 heads, స్టాట్యూ ఆఫ్ బుద్ధ విత్ 4 heads ఎగ్జాబిటెడ్ ఇన్ 2015 జనవరి. ఎక్కడండి, ఇది కూడా చూసుకోవాలి మనం, సింగరాయలుద్ది ఎక్కడ, ఇది మన కరీంనగర్ లో, సో తెలంగాణలో. నెక్స్ట్ ఆచార్య నాగార్జున డిస్ప్లేస్ ద ఆర్యదేవ రోడ్ బుక్. ఇది వచ్చేసి మనకి చిత్తశుద్ధి ప్రకరణం. ఓకేనా. ఆచార్య నాగార్జున రాసిన బుక్. తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం కూడా జరిగిందని చెప్పొచ్చు. తర్వాత ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు నాగార్జునకొండ బికమ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పొచ్చండి. తర్వాత మహాయాన బుద్ధిస్ట్ ఫాలోడ్ ద ఆర్కిటెక్చర్ వర్క్స్ ఫాలో అవ్వడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఇంకా చూడండి మందాత స్కల్ప్చర్, ఇది వచ్చేసి ఇంపార్టెంట్ స్కల్ప్చర్ వచ్చేసి మన ఇక్ష్వాకుల పీరియడ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇది ఎక్కడ ఉందంటే జగ్గయ్యపేటలో ఉండడం జరిగింది. అండ్ దిస్ రివీల్ ద పిక్చర్ ఆఫ్ కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం పిక్చర్ ఆఫ్ కింగ్ యొక్క పిక్చర్ ని రివీల్ చేస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ నేమ్స్ ఆఫ్ ద స్కల్ప్చర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ అండ్ నేమ్ ఆఫ్ ద
So the practice of the name of the sculptures and the temple started during the Ikshvaka period, and the practice of writing date and year and తిథి అండ్ ఇంక్రప్షన్ లో డేట్, టైం, ఇయర్, తిథి ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే ఇక్ష్వాకుల పీరియడ్ లో అనేది చెప్పొచ్చు. తర్వాత నేమ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్, తర్వాత నేమ్ ఆఫ్ ద స్కల్ప్చర్ బాదంతచార్య ఈ సీన్ ఇన్ ద విహార ఎట్ నాగార్జునకొండ. తర్వాత యూనివర్సిటీస్ ఇన్ అమరావతి అండ్ నాగార్జునకొండ హ్యావ్ గెయిన్డ్ ద పాపులర్, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే మనం మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే నాగార్జునకొండ. తర్వాత ఇంపార్టెంట్ స్తూప వచ్చేసి మనం ఇక్షాకుల టైంలో తీసుకున్నప్పుడు నేలకొండపల్లెలో ఉండడం జరిగింది. తర్వాత కాపర్ స్టాట్యూ ఆఫ్ బుద్ధ 9 స్టాట్యూస్ ఆఫ్ బుద్ధ, ఓకేనా, ఎంగ్రేవ్డ్ ఆన్ ద వైట్ మార్బల్ స్టోన్ ఆఫ్ ఇక్ష్వాక పీరియడ్. ఎక్కడ కనుక్కున్నారు, ఇంపార్టెంట్ అండి, నేలకొండపల్లె ఇంపార్టెంట్. తర్వాత 1 బుద్ధ స్తూప అండ్ 2 లయన్ టాయ్స్ మేడ్ విత్ ద వైట్ స్టోన్ వర్ ఫౌండ్ ఎట్ గాజుల బండ, ఓకేనా. అండ్ అదర్ కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు సర్వదేవాలయము ఏలేశ్వరంలో, తర్వాత సప్తమాతృకల స్టాట్యూయెట్ చేజర్ల, నెక్స్ట్ వీరపురం, మన వీరపురం టెంపుల్. ఇంకా ఇలా మనము ఇంకా చూసుకుంటే కొన్నిదైనా తర్వాత వీరగల్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద ఇన్స్టాలింగ్ ద స్టాట్యూ ఆఫ్ మాట్రీస్. తర్వాత అదే స్టార్టెడ్ ద ఇక్ష్వాకుల పీరియడ్ నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా మనకి ఇక్ష్వాకుల గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మనకి మోస్ట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోషో కల్చరల్ కండిషన్స్ అయితే మనం ఎక్కువ చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్ష్వాకుల గురించి అయితే డేటా అయితే కవర్ చేసాము. ఒకసారి మళ్ళీ చదువుకుంటే సరిపోతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చెప్పినవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కంటిన్యూ దిస్ వీడియోస్ లైక్ ది 75 days నేను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కమెంట్ కూడా చేయండి, నాకు అది మోటివ్గా ఉంటుంది. సో దెన్ ఐ విల్ కంటిన్యూ దిస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.